నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనూష. వెల్కమ్ టు మై ఛానల్ అనూష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా ఫ్రైడే వ్లాగ్ మొత్తం మీతైతే షేర్ చేసుకుంటానండి. ఈ వ్లాగ్ కొంచెం పెద్దదిగా ఉన్నా చూడడానికైతే చాలా బాగుంటుంది. వీడియో అయితే చివరి దాకా చూసేదానికైతే ట్రై చేయండి. కొంచెం పొలాలు అలాగే గ్రీనరీ ఇష్టం ఉండే వాళ్ళకైతే నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే ఇవాళ ఫ్రైడే అని ఇంటి ముందైతే రంగు ముగ్గు అయితే పెట్టానండి. నేను పెట్టిన ముగ్గు అయితే ఇలా ఉందన్నమాట. రంగులే మొత్తం అయితే అయిపోయేసాయి. ఇంకా ఉన్న రంగులతో ఇలా సింపుల్గా అయితే పెట్టాను అనమాట. ఇవాళ పెట్టిన ముగ్గు మా పిల్లలకు కానీ మా వారికి కానీ అయితే చాలా బాగా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చిందండి. ఇంకా ఈ రోజా చెట్టు ఇప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయండి మా సైడు. ఒక 3 రోజుల నుంచి నైట్ టైం అయితే వర్షం పడుతుందండి. అందువల్ల వాతావరణం అయితే చల్లకిచ్చిందనమాట. ఇంకా పూల మొక్కలు అమ్మే వాళ్ళైతే మా ఊరు సైడు వస్తున్నారనమాట. ఇంకా నేనైతే మనీ ప్లాంట్ తీసుకుందామని అయితే పిలిచాను. ఇంకా వాళ్ళైతే మనీ ప్లాంట్ అయితే తేలేదండి. ఇంక ఈ చెట్టు ఉంటే ఈ రోజా చెట్టు అయితే తీసుకున్నాను అనమాట. మాకైతే ఇంటి దగ్గర చెట్లు అయితే దానికైతే ప్లేస్ అయితే ఉండదు. ఇంకా మొత్తము ఈ గొచ్చాను. ఇంక అందుకోసమే మా వారి చేత చేలో నుంచి మట్టి అయితే తెప్పించున్నాను అనమాట. ఇంక ఇవాళన్నా రేపన్నా వీలు చూసుకొని అయితే వెయ్యాలన్నమాట. ఇంకా ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చి వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద అయితే పెట్టానండి. కొంచెం క్లైమేట్ మారేసరికి గొంతు కూడా రాసిందనమాట. ఇంకా మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగితే గొంతు కూడా రిలీఫ్ అవుతుందని మా వారు కూడా కొంచెం వేడి నీళ్ళు ఇమ్మంటే మా వారు కూడా ఇచ్చానమాట. ఇంకా మా వారైతే చేలకైతే బయలుదేరాడండి. ఇవాళ పైరుకి లాస్ట్ పిండి అయితే వేస్తున్నారు. అదేనండి కరుకు పిండి. మా చిన్నోడు వాళ్ళ డాడీ ఎక్కడికైనా వెళ్తుంటే డైలీ అయితే ఏడుస్తాడండి. ఇవాళ మాత్రం ఎదురొచ్చి మరి బాగా అయితే చెప్తున్నాడు. అప్పుడప్పుడు అంతేను. వాడికి మూడు బాగుంటే సరే, అదే మూడు బాగాలేకపోతే ఒక అరగంట సేపన్నా ఏడుస్తాడనమాట. ఇంకా మా పెద్దోడైతే నైట్ వెజిటేబుల్ రైస్ అయితే చేయమన్నాడండి. ఇంకా మార్నింగ్ లేచి వెజిటేబుల్ రైస్కే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ లోపల రొయ్యలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా రొయ్యలు బిర్యానీ చేద్దామని రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇంకా తొందరగా అయితే వంట చేసి పెద్దోడిని అయితే స్కూల్కి పంపించాలని తొందరగా అయితే వలుస్తున్నాను అనమాట. ఈ రొయ్యలు వలవడం కంటే తర్వాత నరం తీసేది చాలా లేట్ అవుతుందండి నాకైతేను. వలవడమేమో తొందరగా అయితే వలిచేసాను కానీ ఈ నరం తీయడమే కొంచెం లేట్ అయితే అయిందనమాట. మా వాడికి 8:30 కల్లా మొత్తం బాక్స్ రెడీ చేస్తే 9కి అయితే ఆటో వస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్ళి తట్టి మరీ అయితే లేపాను అనమాట. ఇక లేపేసరికి లేసాడు కానీ మళ్ళీ వచ్చి హాల్లో అయితే పడుకొని నిద్రపోతున్నాడు. సరేలే ఇది మొత్తం పొయ్యి మీద పెట్టేసి తర్వాత అయితే లేపుదామని ఫస్ట్ అయితే ఈ రొయ్యలు అయితే వలుస్తున్నాను అనమాట. ఇంకా మా వారైతే పిండి కట్టలు చేలైతే వేసేసి ఇంటికైతే వచ్చాడండి. మావయ్య అయితే ఏదో పని పడి వెళ్ళాడంట. మధ్యాహ్నం నుంచి అయితే వేద్దామన్నాడు. ఇంకా మధ్యాహ్నం నుంచి వేయచ్చులే అని మా వారు కూడా ఇంటికైతే వచ్చేసాడనమాట. ఇంకా నేనైతే బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నా దగ్గర చిన్న సైజు బిర్యానీ గిన్నె అయితే లేదనమాట. ఇంక పెద్దదే ఉంది. కొంచెం చేసినా ఎక్కువ చేసినా ఇదే వాడాల్సి వస్తుంది. ఇది కూడా అమ్మ అయితే ఇచ్చిందండి. ఇంకా అప్పటి ఇదే అయితే వాడుతున్నాను. ఇంక ఈరోజు కూడా ఈ దబరే పెట్టాను అనమాట. ఈసారన్నా కొంచెం చిన్న దబర అయితే తీసుకోవాలన్నమాట. అది ఎప్పుడు కుదురుతుందో ఏమో. ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆయిల్ అయితే కొంచెం వేసి ఇంక బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ దినుసులు కొంచెం పట్టా మొగ్గ అన్నీ అయితే వేసాను అనమాట. వీటితో పాటు కొంచెం యాలక్కాయ కూడా వేసానండి. యాలక్కాయ వేస్తే బిర్యానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల రొయ్యలు అయితే కలుపుకుంటున్నాను అనమాట. రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే పెరుగు గరం మసాలా వేసి మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టుకుంటే ఈ రొయ్యలకి కొంచెం ఈ మసాలాలు అలాగే ఉప్పు కారం అయితే పడుతుంది అనమాట. ఇలా కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే బిర్యానీ అనేది కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. మామూలుగా చికెన్ బిర్యానీలో ఎక్కువ మసాలాలు అయితే వేస్తాం కదా,
కానీ ఈ రొయ్యల బిర్యానీలో వీలైనంత వరకు మసాలాలు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రొయ్యల బిర్యానీ అంటే రొయ్యలు కొంచెం తీయగా ఉండేసరికి మసాలాలు కూడా కొంచెం తగ్గిస్తే బిర్యానీ అనేది టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. కొంచెం ఆనియన్ టమాటో ఫ్రై అయిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసానమాట. ఇంకా కాసేపు అయితే ఈ రొయ్యలు అయితే మగ్గాలన్నమాట. ఇంక ఈ లోపల బియ్యం అయితే చెరిగి నానేస్తున్నానమాట. ఇంక ఇసిట్లో పోసేదానికి కొంచెం బియ్యం అనేవి నానితేనే బాగుంటాయి. అందుకోసమే ఇప్పుడైతే బియ్యం అయితే కడుగుతున్నానమాట. నేను మామూలుగా కడిగిన నీళ్ళు ఇలా బకెట్లు అయితే పోసి పెడతాము. మాది పల్లెటూరు కదా, అందులో పశువులు ఉండేవాళ్ళు ఈ బియ్యం కడుగు అలాగే గంజి అవైతే తీసుకొని వెళ్ళి పశువులకైతే పెడతారనమాట. కొంచెం దూరం ఉన్నా సరే వాళ్ళైతే వచ్చి మోసుకొని అయితే తీసుకెళ్తారు. పశువులకి ఇవే కదండి బలము. మనమేమో మంచి బలమైన ఆహారం అయితే కడిగి పశువులకు పోసి ఏమీ లేని చెడు తిండ్లు అయితే తింటున్నాం అనమాట. అలా ఉందండి పరిస్థితులు. ఇంకా నేనైతే బిర్యానీ కోసము బియ్యం అయితే స్పెషల్గా ఏం తెప్పియలేదండి. ఇంట్లో మామూలుగా మేము వాడుకుంటాం కదా ఈ బియ్యమేను. మేము వాడుకునే బియ్యం కూడా మేము పంట పండించుకుంటాం కదండి అవేను. పంట పండినప్పుడల్లా వాడికి మాకు కావాల్సినంత తీసుకొని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. బియ్యం అయిపోయేటప్పుడు మళ్ళీ వడ్లయితే మిల్లుకైతే వేస్తారనమాట. ఇంక ఈ లోపల అవైతే ఆడిపిచ్చేస్తారు. ఇంకా ఆ బియ్యమే వాడుకుంటాం అన్నమాట. ఈరోజు బిర్యానీ కూడా మేము పండించిన ఈ బియ్యమేనండి. ఈ ధాన్యంతోనే చేస్తున్నాను. ఇంకా నేనైతే ఏం బాస్మతి రైస్ అలాంటివి అయితే ఉపయోగించకుండా పండించిన బియ్యంతోనే చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వస్తే రొయ్యలు కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బిర్యానీ మసాలా అయితే వేసాను అనమాట. నేను దాంట్లో అల్లం వెల్లుల్లి అలాగే ఒక ఆనియను ఇంకా కొంచెం బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవైతే వేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇంకా అదైతే వేసాను. ఇంకా అదైతే బాగైతే వేగింది. ఇంకా నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో నీళ్ళు అయితే ముందే కొలిచి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాటర్ అయితే మొత్తం అయితే పోసేసాను అనమాట. ఇంకా ఎసుటికి సరిపడా ఇంకా ఉప్పు అన్నీ అయితే వేసాను అనమాట. ఇంకా ఎసురు తెల్లిన తర్వాత బియ్యం అయితే వేసేస్తున్నాను అనమాట. మా జున్ను చిన్నపిల్లోడు కదండి, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్లో ఎవరన్నా బిర్యానీ తెచ్చినా ఫ్రైడ్ రైస్ తెచ్చినా ఇంటికి వచ్చి నాకు చెప్తాడనమాట. ఇవాళ మా ఫ్రెండ్స్ బిర్యానీ తెచ్చుకున్నారు మమ్మీ, నాకు బిర్యానీ చేసి పెట్టు అని. ఇంకా వాడు అడిగిన తర్వాత నేను ఏదన్నా సరే కాదనకుండా నేనైతే చేసి పెడతాను. ఇంక ఇవాళ అయితే ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. నేను ఎక్కువగా మా పెద్దోడు తినేవే చేసి పంపిస్తానండి. ఫ్రైడ్ రైస్లని, మ్యాగీలని, ఇంకా ఎగ్గు పొరట్లని ఎక్కువ ఇవే చేసి పంపిస్తాను. అయినా సరే వాడికి ఎప్పుడైనా తినాలనిపిస్తే అడిగితే మళ్ళీ అయితే చేస్తాను అనమాట. పిచ్చుకలైతే గూళ్ళు కట్టేదానికి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయండి ఉదయం నుంచి. బాగా అయితే అరుస్తున్నాయన్నమాట. అదొక సందడిగా అయితే ఉంది. ఇంకా బిర్యానీ చేస్తున్నానంటే మాత్రం నాకైతే గోంగూర ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎప్పుడన్నా సరే మా వారితో ఇదే గొడవ పెట్టుకుంటాను. బిర్యానీ చేస్తున్నానంటే నేనైతే చెప్పి పంపిస్తాను, పెరుగు అలాగే గోంగూర తెండి అని. మా వారైతే ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ అయితే కొనొచ్చి నాకు ఇస్తాడనమాట. మా వారికి పెరుగుంటే చాలు, గోంగూర అయితే అవసరం లేదు. నాకు మాత్రం పెరుగుంటే అసలు నచ్చదండి. గోంగూర అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా అలాగే గొడవలు పడుతుంటాము. ఈరోజైతే ఇంట్లోనే ఉండిందండి గోంగూర. ఇంకా అమ్మ వాళ్ళు తెస్తారు కదా, నేనైతే వలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినానమాట. ఇంకా గోంగూర కూడా ఒక పక్క అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా ఉడుకుతుందనమాట. ఇంకా మా వారైతే నైట్ అన్నము వండేసరికి సద్దన్నం అయితే వేసేయమన్నాడు. ఇంకా మా వారికి అయితే సద్దన్నం అయితే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా బిర్యానీ మొత్తం అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుందని. ఇదిగోండి మా జున్ను స్కూల్కి వెళ్ళమంటుంటే లేయకుండా నిద్రపోతున్నాడు. ఇంకా వాడిని లేపి ఇదిగొచ్చేసి అయితే సైలెంట్ అయిపోయేసాము. ఇంకా అప్పటికే టైం 9 అయితే అవుతుంది. వాళ్ళ ఆటో కూడా అయితే వచ్చి అయితే వెళ్ళిపోయిందనమాట. అప్పుడప్పుడు పిల్లలు భలే మొండికేస్తారు కదండి. నేనేమో టయానికి వంట అయితే కంప్లీట్ చేశాను. మామూలుగా ఇవాళ శుక్రవారం కదా, ఇంట్లో అయితే పూజ చేసుకుంటానన్నమాట. వాడికి స్కూల్కి టైం అవుతుందని నేను రొయ్యలు తీసుకొని తొందరగా వలిచి బిర్యానీ చేస్తే వాడేమో లేయలేదు. నా వంట పని అయితే అయిపోయిందనమాట. సరేలే వాళ్ళ ఇంట్లో ఉంటాడని సైలెంట్ అయిపోయాము. ఇంకా బిర్యానీ అయితే ఇలా అయితే వచ్చిందండి. మా బియ్యంతో చేసిన ఇలా పళ్ళు పళ్ళుగా బాగైతే ఉందన్నమాట. ఇంకా గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇంకా గోంగూర కూడా ఒకవైపు అయితే మెదిపేసానమాట.
ఇంకా మా జున్నుకి బిర్యానీ అయితే వేసిస్తున్నాను. నిద్రలేసి స్మెల్‌కి "మమ్మీ బిర్యానీ చేసావా? నాకేసి మమ్మీ" అనైతే వచ్చాడు. ఇక బ్రష్ చేసుకోబో నాన్న ఏసిస్తానంటే, ఇక బ్రష్ చేసుకొని త్వరగా అయితే వచ్చేసాడనమాట. ఏసిస్తే కూర్చొని బిర్యానీ అయితే తింటున్నాడు. చిన్నోడైతే ఇంకా లేవలేదండి. ఇక పెద్దోడికైతే పెట్టేసి ముందైతే అత్తమ్మ వాళ్ళకైతే ఇస్తున్నాననమాట. నేనేం చేసినా చేసిన వెంటనే అత్తమ్మ వాళ్ళకి వేడివేడిగా ఉన్నప్పుడే ఇస్తాననమాట. నేను ప్లేట్‌కి పెట్టి ఇది నానమ్మోళ్ళకి ఇయ్యాలి నాన్న అని చెప్పాను. అంతేను మా జున్ను నేను ఇచ్చేస్తాను మమ్మీ అనైతే తీసుకెళ్తున్నాడనమాట. ఇంక వాడు వెళ్తుంటే ఒక చిన్న కుక్క పిల్లండి దారికి అడ్డుపడుతుంటే దాన్ని చూసి భయపడుతున్నాడు. ఇంక నేను వాడి వెనక వెళ్తే గానీ ఇవ్వలేదనమాట. ఇంత దూరం వచ్చాను కదా! వస్తాలే నాన్న అంటుంటే, "ఇక్కడి దాకా వచ్చావు కదా మమ్మీ ఇంక ఇంటికెళ్ళని" చెప్తున్నాడు వాడు. ఇంక నేనైతే ఇంటికొచ్చేసాను. వాడే తీసుకొనెళ్ళి వాళ్ళ నాన్నమ్మకైతే ఇచ్చాడనమాట. ఇంక నేనైతే తలస్నానం చేసి ఇంక పూజ అయితే చేసుకోవాలి. అప్పటికే టైము 10 అయితే అయిపోయింది. మామూలుగా అయితే నాకు 10 కల్లా పూజ అయితే అయిపోద్దండి. ఇవాళ స్నానం చేసొచ్చి ఇళ్ళైతే మాప్ అయితే పెట్టాను. ఇల్లు మాప్ పెట్టి గుమ్మాలకైతే పసుపు పూసి బొట్లయితే పెడుతున్నాననమాట. నేను ప్రతి శుక్రవారము గడపకైతే ఇలా ముగ్గులు పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకుంటాననమాట. డైలీ పెట్టకపోయినా శుక్రవారాలటప్పుడన్నా ఇంటి గుమ్మానికి పసుపు పూసి ఇలా బొట్లు పెడితే ఇంటి యజమానికి మంచిదని నాకు వీలైనంత వరకు ప్రతి శుక్రవారము ఇలాగే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటానండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇంట్లో నీసు వండి దేవుడికి పెడుతున్నానని. నీసైతే వండానండి. ఇంక వండేసి అది వంటగదిలోనే కదా పెట్టుండేది. ఇంకా నేనైతే తినలేదు. పిల్లలకైతే పెట్టాను. ఇంకా వండేసిన తర్వాత ఇల్లంతా మాప్ అయితే పెట్టేసి నేను స్నానం చేసొచ్చి దేవుడికైతే పెట్టుకుంటున్నాను. దేవుడికి పూజ చేసుకున్న తర్వాతే నేనైతే తింటానండి. ఇంక శుక్రవారం కాబట్టి ఇలా అయితే ముగ్గులైతే వేస్తున్నాననమాట. గడప మీద చిన్న తామర పూల ముగ్గులాగైతే వేస్తున్నాననమాట. ఇవాళ కొంచెం లేట్ అయినా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకుంటే మాత్రం నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే పూజ చేయకపోతే మనసు ఏదోలా ఉంటుంది. ఇవాళ అయితే ప్రశాంతంగా అయితే ఉందండి. ఇంకా అప్పటికే టైము 11:30 అలా అయితే అవుతుందనమాట. ఇంకా చేసినవన్నీ తెచ్చి హాల్లో అయితే కూర్చుందామన్నమాట. అదే వంటగదిలో పెడితే ఊరికనే నేనే లేసి వెళ్ళాలి ఎవరికేం కావాలన్నాను. అదే అన్నీ తెచ్చి ఇలా పెట్టుకుంటే నలుగురం అయితే కూర్చొని కలిసి అయితే భోజనం చేస్తాము. నాకైతే ఎవరి పాటికి వాళ్ళు తినేదానికంటే నలుగురు కూర్చొని భోంచేస్తేనే ఇష్టమండి. ఇంకా మా వారి కోసం ఎప్పుడన్నా లేట్ అయినా సరే మా వారు వచ్చేదాకైతే ఉంటానన్నమాట. ఎప్పుడన్నా పిల్లలకి పెట్టి వాళ్ళు తినకపోతే మిగులుతుంది కదండీ! అలాంటప్పుడైతే మా వారు రాకపోయినా నేనైతే తినేస్తానన్నమాట. ఇక్కడ మా వారు తన ప్లేట్‌లో ఉన్న రొయ్యలన్నీ ఏరి పిల్లలకి పెట్టమని నాకైతే వేస్తున్నాడన్నమాట. నేను తింటూ పిల్లలకి ఇద్దరికైతే పెడుతున్నానన్నమాట.
మా పెద్దోడైతే నేను పెడితేనే తింటాడండి. మా చిన్నోడైతే అలా కాదు. నేను పెట్టినా తింటాడు. మా వారు పెట్టినా తింటాడు. ఇక్కడ నేను కట్టుకున్నాను కదండీ శారీ. ఆ బ్లౌజ్ అయితే ఆ శారీ మీదైతే కాదండి. ఈ శారీకి అసలు బ్లౌజే కుట్టియలేదు. నేనేసుకున్న బ్లౌజు నా పెళ్ళైన కొత్తలో ఇంకో శారీ మీద్ది. ఆ శారీ అయితే పొయ్యేసింది గానీ బ్లౌజ్ అయితే అలాగే ఉందనమాట. ఇంకా సెట్ అవుతదిలే బ్లూ కలర్ అనైతే వేసుకున్నాను. నేనైతే ఫ్రైడే అని ఒక మంచి శారీయే పెట్టుకున్నానండి కట్టుకుందామని. మా వారైతే "నువ్వు చేలోకి రావాలి, వచ్చి గడ్డి కొయ్యాలి గెనాలకనైతే" చెప్పాడు. ఇంక అందుకోసమే ఇదైతే తేలిగ్గా ఉంటదని ఈ శారీ అయితే కట్టుకున్నాననమాట. ఇంక అందరం భోంచేసేసి చేలోకైతే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు చూసారండి నా ముగ్గు. నేను ఉదయం వేశాను కదా! ఇంకా అయితే అలాగైతే ఉందనమాట. ఇక్కడ మా వారు తెలివికి మెచ్చుకోవాల్సిందేను. పిల్లలిద్దరూ బీచ్‌కి తీసుకెళ్ళమని అడుగుతున్నారండి ఒక వారం నుంచి. వాళ్ళని తీసుకెళ్తానని చెప్పి వాళ్ళైతే పొలానికి తీసుకొచ్చి ముందైతే మోటార్ దగ్గరికైతే తీసుకొచ్చాడనమాట. "ఇదే నాన్న బీచు, మోటార్ దగ్గరే మునగాలి" అని చెప్పాడు. ఇక పిల్లలైతే వెళ్ళి మునగాలైతే అంటున్నారనమాట. కొంచెం క్లైమేట్ అయితే కూల్‌గానే ఉంది. అయినా సరే వీళ్ళు మునగాలని అయితే అంటున్నారనమాట. ఇంక నీళ్ళలో వదిలేస్తే వాళ్ళు అన్నీ వాటరు చిలక కొడుతుంటే మొత్తం పైనైతే పడుతున్నాయండి. ఇంక మీరు అలా ఆడబాకండి అంటున్నా కూడా వాళ్ళు అలాగే అయితే చల్లుతున్నారనమాట. ఇంక అక్కడ ఉంటే నా మీద పడతాయని పక్కకైతే వచ్చేసాను. మా చిన్నోడైతే రా మమ్మీ అనైతే మళ్ళీ అయితే తీసుకెళ్తున్నాడనమాట. కొంచెం మా చిన్నోడు మునిగేదాకా భయమండి. ఒక్కసారి మునగడం స్టార్ట్ చేస్తే ఇంకా నేను పక్కనున్నానో లేదో కూడా పట్టించుకోడు. కానీ పిల్లలిద్దరిని మాత్రం పక్కనే ఉండి జాగ్రత్తగానే చూసుకుంటున్నానండి నేనైతేను. మా వారికి కరెంట్ ఎప్పుడు పోతదో తెలుసు కాబట్టి, మేము రాంగానే తొందరగా మునిగియ్యి వాళ్ళని కొంచెం తొందరగా ఆడుకోమని చెప్పు అనైతే అంటా అన్నాడు. ఎందుకంటే మేమొచ్చిందే 12:50 ఎప్పుడైతే వచ్చామండి మోటార్ దగ్గరికి. 1 గంటకి కరెంట్ అనేది తీసేస్తారంట. మా వారైతే చెప్తా అన్నాడు. మేము 12:50కెళ్తే 12:55కే కరెంట్ తీసేశారు. అంటే 5 నిమిషాలు ముందే తీసేశారండి. పాపం పిల్లలు కరెక్ట్‌గా 5 నిమిషాలే ఆడుకున్నారు. ఆడుకున్నంత సేపు బాగైతే ఆడుకున్నారండి. ఇక్కడ మాది ఇది టెంకాయ తోటలో ఉంటది మోటరు. ఇక్కడ కొంచెం స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటదనమాట. నాకైతే ఇక్కడికి రాంగానే అదే ఫీల్ అయితే అనిపిస్తది. ఇంకా మొత్తం క్లైమేట్ అయితే చల్లగా అయితే ఉందనమాట. మోటరు ఒక్కసారి కరెంట్ పోయేసరికి పిల్లలిద్దరైతే షాక్ అయ్యారు. డాడీ మోటరే డాడీ అని అంటున్నారు. కానీ కరెంట్ పోయేసరికి వాళ్ళింకా ఆ తొట్టిలో ఉన్న నీళ్ళతోనే ఆడుకున్నారనమాట. నాకైతే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా పిల్లలు నవ్వుతూ ఆడుకుంటుంటే వాళ్ళ మొఖం చూస్తే ఉన్న బాధలు, కష్టాలన్నీ పోతాయండి. నాకైతే పిల్లల్ని చూస్తూ హ్యాపీగా బతికేయచ్చు అనిపిస్తది. కరెంటు పోయినా ఆ తొట్టిలో నీళ్ళుండేసరికి మా పిల్లలకైతే జోష్ తగ్గలేదండి. ఇంకా ఆ నీళ్ళలోనే మునుగుతున్నారనమాట. ఇంకా మా వారైతే చేను దగ్గరికైతే తీసుకొచ్చాడండి. మేమైతే వరేసి ఇప్పటికి కరెక్ట్‌గా ఒక 50 రోజులైతే అవుతుందనమాట. నేను అప్పుడు కలుపు తీసేటప్పుడు రావడమేనండి. అంటే ఒక 20 రోజుల క్రితం వచ్చాను. మళ్ళీ ఇప్పుడు పంట చేను ఇంత ఎదిగిన తర్వాతైతే వస్తున్నాననమాట. మా వారైతే ఇవాళ పని చేపిద్దామనైతే తీసుకొచ్చాడు. కానీ ఈ పిల్లల మాటైతే వినటం లేదండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఎట్టంటే అట్ట వెళ్ళిపోయి ఆకులు కోసుకోవడం, ఆ గెనాల మీద నడవడం, పడిపోవడం అలాంటివైతే చేస్తున్నారనమాట. అందుకోసమే మా వారు "నువ్వేం చేయబల్లేదు వాళ్ళనైతే చూసుకుంటుండు" అనైతే మా వారైతే కోస్తున్నాడనమాట. గెనాలకి గడ్డి బాగైతే మొలిచిపోయిందండి. ఇంక ఈ గెనాలకి గడ్డి ఉంటే పైరుకనేది దోమ అయితే పడతదంట. అందుకే ఎప్పటికప్పుడు గెనాలకి గడ్డి అయితే నీట్‌గా అయితే కోసేసుకోవాలి. ఇంక ఇదిగోనండి మా పైరు ఇప్పటికైతే వేసి ఒక 50 రోజులైతే అవుతుందనమాట. నేను మా వారు ఈ కైలోనే మొన్న ఫస్ట్ కలుపైతే తీసామండి. టైటిల్ పెట్టినాను కదా! 1.5 ఎకరా కలుపు తీసామని. అది ఈ కయ్యేను. మేము తీసిన తర్వాత మళ్ళీ ముందు రెండో కలుపు కూడా మా వారైతే ఈ కైలో కూలోళ్ళని పెట్టయితే తీపిచ్చాడండి. ఇప్పుడైతే పైరు బాగా ఎదిగిపోయింది. ఇంకా నేను దిగినా అంత బాగా తీయనని కూలోళ్ళనైతే పెట్టిపిచ్చాడు. అందులో నేను వద్దామన్నా పిల్లలు కదండీ! ఉదయాన్నే లేసి జున్నుని స్కూల్‌కి రెడీ చేసి వాడికి బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసేసరికి టైం అయిపోతుంది. ఇంకా జున్నుని పంపించేసి మళ్ళీ మున్నుని తీసుకొని అంగన్వాడీకెళ్ళాలి.
ఈ పనులే సరిపోతున్నాయని మా వారు కూడా నన్నైతే పిలవలేదు. పొలం గట్టు మీద పిల్లలైతే నేనొచ్చేసరికి బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నారండి. జున్నుకి ఆకలేసిందంట. ఇంకా మా వారు ఒక అరిటాకు కోసిస్తే ఇలా పొలం గట్టు మీద కూర్చొని పొలాన్ని చూస్తూ వాళ్ళకైతే అన్నం పెడుతున్నాను. వాళ్ళు నాకు మాటలు చెప్తూ తింటున్నారు. ఇదొక మర్చిపోలేని మధురమైన జ్ఞాపకం అండి మాకైతేను. మా పిల్లలకి కూడా ఎప్పటికీ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలా గెనుము మీద కూర్చొని పొలాన్ని చూస్తూ తింటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి. మా వారైతే చేలో ఒక బొప్పాకాయ పండుంటే అదైతే కోసిచ్చాడు ఇంటికి తీసుకెళ్దామని. ఇంకా అదైతే పిల్లలు అక్కడే నలగొట్టేశారనమాట. ఇంక అక్కడే కోసాను. ఆ కాయలో చూసారా మొత్తం అయితే ఇలా మొలకెత్తిన ఇత్తనాలైతే ఉన్నాయన్నమాట. మొత్తం అయితే చెట్లొచ్చేసున్నాయండి బొప్పాకాయలో. ఇంకా ఆ కాయ కోసాను. కాయేమో తియ్యగా ఉంది గానీ ఇలా తేమ శాతం ఎక్కువున్నప్పుడు ఇలా వస్తుంటాయన్నమాట. ఇంక నేను మా జున్నువే తిన్నాము. మా చిన్నోడు బొప్పాకాయ అసలు తినడు. మా వారు అప్పటిదాకా పనిచేశాడు కాబట్టి వాటర్ తాగుతా వద్దనేసాడు. ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇవాళ చేలో చాలా పని చేద్దామని వచ్చాం కానీ నేనైతే ఏం చేయలేదు. మా వారైతే చేశాడనమాట. ఇంటికి రాగానే ఈ కొరియర్ అయితే వచ్చిందండి. నేను ఫ్లిప్కార్ట్‌లో ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదైతే వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు సాయంత్రము నెలవంకండి. ఆకాశంలో చూస్తే నెలవంక అయితే కనిపించిందనమాట. మా పిల్లలు సైకిలు ఈ వీధిలో వదిలేసి వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తారనమాట. ఈ లోపల నెలవంకనైతే చూశాను. మనం ఇష్టపడే వాళ్ళని చూస్తే అంతా మంచిగా జరుగుతుందని ఒక నమ్మకము. ఇంక నేను నెలవంక చూడంగానే ఎవరొస్తారబ్బా అనుకున్నాను. ఈ లోపల మా జున్నువే వచ్చాడు. ఇంకా మా జున్ను సాయి అయితే చూశానమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకొంచెం వీడియోస్ అయితే చేయగలను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.